హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ డైలీ స్టోరీ. నా పేరు రాజ్. ఇదే నా మొదటి వీడియో. ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు, ధైర్యం సరిపోలేదు. ఎట్టకేలకి ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చేసాను. అందరూ సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఏదో సాధించాలని ఉంటుంది, ఎన్నో కళలు కంటూ ఉంటారు. కాకపోతే చాలామందికి స్కూల్ డేస్లో నుంచే స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. నాకు స్టేజ్ ఫియర్ ఉంది అని చెప్పను, కానీ కెమెరా ఫియర్ అనేది ఉంది. కాకపోతే ఎప్పుడైనా కెమెరాలో కనిపించాలి, కెమెరా ముందు వీడియోస్ చేయాలి అని ఎప్పటి నుంచి ఆశ. ఈ యూట్యూబ్ కానీ ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏవన్నీ చేయాలని చాలా రోజుల నుంచి ఆశ ఉండేది. కాకపోతే కెమెరాని ఫేస్ చేసే ధైర్యం లేక, కాన్ఫిడెన్స్ లేక ఇన్ని రోజులు చేయలేకపోయాను. ఎట్టకేలకి ఎప్పటి నుంచో చేద్దాం అనుకొని ఈరోజు మీ ముందుకు వచ్చాను. అందరి లైఫ్లో బాగుంటాయని తెలీదు. కొందరు ఒక్కొక్కరు ఒకలాగుంటారు. లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నో బాధలు పడ్డాను. కానీ ఏ రోజుకైనా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అని ఎప్పటి నుంచో ఆశగా ఉంటుంది. కానీ రోజు డైలీ సేమ్ ఒకేలాగా ఉంటాం. లేవడం, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. ఇంతే తప్ప రోజు ఒక ఎగ్జైట్మెంట్ కానీ, ఒక డ్రీమ్ కానీ, ఒక అచీవ్ చేద్దామని కానీ పెద్దగా దాని మీద ఫోకస్ అనేది ఉండేది కాదు. కానీ మొత్తానికి మైండ్లో ఎప్పుడు రన్ అయ్యేది ఏంటంటే, మొత్తానికి ఏదో ఒక రోజు ఏదో ఒకటి చెయ్యాలి అని ఎప్పుడు అనుకున్నాను. కానీ ఎలా చేయాలి, దాన్ని చేయడానికి ఎలా మనం అంటారు కదా, ఎలా ప్రయత్నించాలనేది నాకు తెలిసేది కాదు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా లైఫ్ స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరికీ ఆశలు ఉంటాయి, అందరూ కలలు కంటారు, ఎన్నెన్నో కలలు కంటారు, ఏదేదో చేద్దాం అనుకుంటారు. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అనే సామెతలాగా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. మనం చాలా అనుకుంటాం, చాలా కలలు కంటాం, కానీ ఏవి జరగవు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇప్పుడు నా లైఫ్లో నాకు జరిగిన కష్టాలు ఈ వీడియో చూస్తున్నాను అనుకోండి, మీలో కూడా కొంతమందికి జరుగుంటాయి. అంటే అందరికీ ఒకేలా ఉంటాయి అని కాదు, కానీ నాకు జరిగినవి కొన్ని సిమిలర్గా, కొన్ని దగ్గర పోలికలతో మీకు జరిగి ఉండొచ్చు. సో మీరు ఆ బాధ నుంచి, ఆ కష్టాల నుంచి మీరు ఎలా బయటపడ్డారు అనేది మాకు చెప్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను కూడా అలాంటి సిచ్యువేషన్లు వస్తే ఎలా బయటికి రావాలనేది తెలుసుకోగలుగుతాను. జీవితం ఒక పుస్తకం అయితే ఇది నా జీవిత పుస్తకంలోని ఒక కొత్త చాప్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫస్ట్ వీడియో. ఇట్ మీన్స్ ఎ లాట్. మీరు కూడా నా జీవిత జర్నీలో జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. లెట్స్ గ్రో టుగెదర్. దిస్ ఈజ్ రాజ్ డైలీ స్టోరీ. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.